ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పదమ్మా. ఏందొదినా ఎట్టా ఉండాది? ఏం బాలేదఖిలా. ఏదొదినా నిన్నిట్ట పంచాయతీలో నిలబెట్టడమా? కాదు, దేవరపాటి వారింటి పరువుని, అంటే నీ పుట్టింటి పరువుని ఇలా పంచాయతీలో నిలబెట్టడం. నేను నిలబెట్టుండాది నా పుట్టింటి పరువుని కాదొదినా, నా పుట్టింటి దీపం ఆర్పిన నిన్ను. నా అన్నని చంపిన నువ్వు యాడకో పారిపోయిందానివి. అట్టానే పారిపోయినట్టుండకుండా తిరిగి ఈ ఊరికే ముసుగు కప్పుకొనొచ్చి తిరిగి నా కొంపకే ఎసరు పెట్టాలని చూసిన నిన్ను, నీ చేతిలో నా అన్న భార్గవ నాయుడు మసైపోయినట్టు నీ టక్కులాడి కూతురి చేతిలో నా కొడుకు కూడా బూడిదవ్వకూడదనే కరెక్ట్ టైం చూసి నిన్ను నీ కొడుకుని ఏడ నిలబెట్టినానొదినా. ఇంగ నీ టైం అయిపోయినదొదినా. నువ్వు నీ కొడుకు పెట్టే బేడా సర్దుకుని ఈ ఊరొదిలి పారిపోయే టైం వచ్చేసినది. తల్లి కొడుకులిద్దరూ కలిసి నిమిషాలు నిమిషాలు లెక్క పెట్టుకోండి. నోరుంది కదా అని జారావు, వేళ్లున్నాయి కదా అని వేసావు. కానీ మా అమ్మని నీ టైం అయిపోయింది అన్నావు చూడు, అది మాత్రం తప్పతా. నీకు సమయం తెలిసినంత మాత్రాన నీ చేతిలో టైం ఉన్నట్టు కాదు. టైము ఎవరి అబ్బసొత్తు కాదు. గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో. మా అమ్మని తలదించుకుని ఇక్కడ నిలబడేలా చేశావు. దానికి బదులుగా నెత్తికెక్కిన నీ కళ్ళని ఇక్కడే ఇదే ప్లేస్లో కిందకి దింపుతా. నీ చెల్లి పిలక నా చేతిలో ఉండదని తెలియక చిలక పలుకులు పలుకుతున్నావురా. నా కళ్ళు నువ్వు దింపడం కాదు, నీ కావరం నేను దింపుతాను చూడు. రామా, భద్రం. అర్థమైంది అత్తయ్యా. కూర్చోండి కూర్చోండి. అలాగేనమ్మా.
అఖిలమ్మా, పంచాయతీ వరకు సరే కాని కొత్తగా ఈ మీడియా వాళ్ళెందుకమ్మా పిలిపించావు? ఈ తల్లి ఆ కొడుకు కూతుళ్ళు కరెక్ట్ కాదు అని నేను చెప్పడం, వీళ్ల బండారం బయట పెట్టాలని వెళ్లడం, వీళ్ళేమో శుభ్రంగా తప్పించుకుని శుద్ధ పూసల్లా బిల్డప్ ఇవ్వడం కామన్ గా జరిగిపోతుండదు కదా బావుగారు. ఈసారి అలా కాకూడదని, ఈ శారద బండారం ఊళ్ళో మాత్రమే బయటపడితే చాలదని, ప్రపంచానికంతా తెలియాలని ఈ మీడియా వాళ్ళందర్నీ పిలిపించుండా. ఇయాల ఈ శారద పరువు పంచాయతీలో పోవడం కాదు బావుగారు, ప్రపంచం ముందు పరువు పోతాది. చూస్తా ఉండండి. అయ్యా పెద్ద మనుషులు, ఏందయ్యా ఇది? ఎవరో పోయినట్టు అట్టా మౌనం పాటిస్తా ఉండారు. మేం వచ్చేసినాంగా, ఇంక మొదలు పెట్టండి. ముగించేసుకొని తొందరగా పోదాం. శారదమ్మ గారు, అఖిలాండేశ్వరి గారి కొడుకుని మీ కూతురు మాయ చేసి తీసుకెళ్లిపోయిందని ఆవిడ చేసిన ఆరోపణని నిజమని మీరు ఒప్పుకుంటున్నారా? మీ సమాధానం ఏమిటో నిజాయితీగా చెప్పండి. సమాధానం నిజాయితీగా చెప్పమని అడుగుతున్నారే, మరి ఆలపాటి వారి ఆరోపణలో నిజం ఎంతుంది అని ఎవరైనా ప్రశ్నించారా? చెప్పండి. అతను అడిగిన దానికి ఎవరూ సమాధానం చెప్పట్లేదేంటి? అఖిలాండేశ్వరి గారు, దీనికి మీరేమంటారు? మాయ్యా, ఇప్పటి వరకు ఆడివైపు తిరిగిన కెమెరాలన్నీ ఒక్క మాటతో ఆదిలోనే అత్తయ్య వైపు తిప్పించేశాడు, చూసావా? ఒరేయ్, ఆ వెంకయ్యగాడి సరుకు స్టామినా గురించి మనకి తెలిసినంతగా ఈ అఖిలమ్మకి తెలియక, పైగా ఆ విద్య మన దగ్గరే ఉందనుకుని ఈ పంచాయతీ పెట్టేసిందిరా. మనమేం చేయలేం. అయితే మాయ్యా, ఆడు మనకి డబుల్ కమ్మీటా పెట్టింది మనకు మాత్రమే తెలుసు, కానీ అత్తయ్యకి డబుల్ కమ్మీటా పెట్టడం ఈ ప్రపంచం మొత్తానికి తెలిసిపోద్ది కదా మాయా. అంతే అంతే. ఆ